I also am an influencer. I also have some followers and I can't face all that in media. తన పేరు మీద ఓపెన్ చేసిన ఫేక్ అకౌంట్ అండి ఇది. నేను నిన్న మీడియా ముందుకి రాకముందు జరిగిన ఇష్యూ అది. నేను మీడియా ముందుకు రావడానికి కారణం కూడా అదే. తన ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి తన గురించి అసభ్యంగా కమెంట్స్ పెట్టడం అండ్ అసభ్యంగా దాని కింద మ్యాటర్ రాయటం అండ్ దాంట్లో నాకు థ్రెటన్ చేయడం. అది అయిపోయిన తర్వాత నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేసిందండి. వాట్సాప్లో కూడా ఉంది చాట్. వాట్సాప్లో డైరెక్ట్గా చెప్పిందండి, నీ ఫోన్ వేరే ఒక అమ్మాయికి ఇచ్చేసాను, తనే ఇదంతా చేస్తుంది అని చెప్పి డైరెక్ట్ మెసేజ్ చేసి. అసలు ఇంతమంది ఇన్వాల్వ్ అవడం అంటే ఒక వ్యక్తితో అర్థం కావట్లేదు అసలు. వాళ్ళకి ఆవిడకి ఏం కావాలి? ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ఇద్దరు లైఫ్ మీది, మీ ఇష్టం. యాక్చువల్లీ బయట పెట్టిన లైఫ్ మాదని చెప్పి మేము అక్కడి నుంచి వచ్చేసి ఒక 2 years అవుతుంది, 1.5 years అవుతుంది. మరి ఇప్పుడు ఏంటి మరి పంచాయతీ? ఇప్పుడు ఏంటి మీతోటి? తరుణ్ అన్న ఆల్రెడీ హీ ఫేస్, రాజ్ తరుణ్ అనే పర్సన్ హీ ఇస్ ఫేసింగ్ సో మచ్. మా కళ్ళ ముందు మేము విట్నెస్ లమండి. ఇవాళ when she's fighting with him, when she's hitting him. yes, she hit him. నేను ఉదయ్ ఇంకా ఒక నలుగురు ఉన్నారు. అంటే కొట్టడానికి కారణం, కొట్టకూడదు ఏదేం కదా, బట్ కొట్టడానికి కారణం షీ ఇస్ వెరీ అగ్రెసివ్ అండి. అవుట్ ఆఫ్ కంట్రోల్ లోకి వెళ్ళిపోతుందండి. షీ హాస్ యాంగర్ ఇష్యూస్, a lot of anger issues. నేను చాలా ఎక్కువ మంది తాగేస్తుందని చెప్పి ఐ వాజ్ దేర్ ఇన్ హర్ హౌస్ కదా, అక్క నువ్వు చాలా ఎక్కువ మంది తాగుతున్నావు అక్క అంటే షీ స్కోల్డెడ్ మీ అ బ్యాడ్ వర్డ్. అండ్ దాని తర్వాత నువ్వేమన్నా నాకు మందు కొని పెడుతున్నావా, నీ డబ్బులతో కొని పెడుతున్నావా, నీకెందుకు అని ఇలా క్వశ్చన్ చేసేది. దాని వల్ల వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యేది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆవిడకి మదర్ ఫాదర్ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? వాళ్ళు పటాన్ చెరువులో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడతారు కదా ఇంత జరుగుతుంటే. దీనికంటే ముందు తన మీద ఒక డ్రగ్ కేసు జరిగింది. ఆ డ్రగ్ కేసులో వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి మీడియా పీపుల్ వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. సో yes RTV did an interview with her family. వాళ్ళ ఇంటికి వెళ్ళి they took a interview of her father. అందులో వాళ్ళ she was in prison for 45 days. yes, in Chanchalguda jail. అదే మీరు చెప్పారు కదా ఇందాక. అదే she was in prison నుంచి బయటికి వచ్చాక she called me and ఫస్ట్ ఉదయ్ కాల్ చేయలేదు, నాకు కాల్. ఒక్క విషయం అడుగుతాను చెప్పు. నీకు ఎంత కెరియర్ ఇంపార్టెంట్ అయినా, మీకు ఎంత కెరియర్ ఇంపార్టెంట్ అయినా, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న వ్యక్తులతో అసోసియేట్ అవ్వడం అన్నది మన ఇంట్లో వాళ్ళకి మనకి డేంజర్ అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదా మీకు? ఐ ఫెల్ట్ అది డేంజర్. ఇంకా మేము తనతో మాట్లాడకపోతే ఎందుకంటే ఇదేదో ఆరోపణ కాదు. ఎవరైనా బట్ట కాల్చి బీడేసి ఆరోపణ చేస్తే మనం ఏ స్త్రీని, ఏ పురుషుడిని, ఎవరిని మనం అక్యూజ్ చేయకూడదు. మీరే అంటున్నారు చెంచల్గూడ జైలు 45 days ఇంత జరిగింది కదా తతంగం. Why would you want to associate? Why can't you block her? ఎందుకు చేయలేదు అంతవరకు? Before this there was a person who called Raj Tarun. He is in the house. So I've been meeting him since longer time. Almost ఒక 4 years అయిపోయిందండి. నేను తనని కలవడం జరుగుతుంది. తన పొజిషన్ చూసి యాజ్ అ పర్సన్, యాజ్ అ హ్యూమన్ గా ఐ షుడ్ టేక్ అ స్టాండ్ అట్లీస్ట్ టు చేంజ్ హర్. నేను దీన్ని బయట పెట్టి తన ఫేమ్ ని తనని సంస్కరిద్దాం అనుకున్నారు మీరు? అంటే అట్లీస్ట్ మేమే కాదు అందరూ, ఈవెన్ సాయి కూడా మస్తాన్ సాయి కూడా మీకు పరిచయమా? మీకు అంటే బేసిక్ గా అందరం కలిసే ఫేస్ చేసిన ఇష్యూ అండి ఇది. అవును, కానీ మస్తాన్ సాయి మీద రేప్ కేసు పడితే తిన వైపు ఎలా నిలబడ్డారు మీరు? అప్పుడు తన వైపు నిలబడలేదు, మేము మస్తాన్ సాయి వైపే నిలబడ్డాం. అందుకే మమ్మల్ని టార్చర్ చేసింది. బట్ నా వైపు నిలబడాలని చెప్పి డిమాండ్ చేశారు. అప్పుడు అలానే చేశారు, ఇప్పుడు ఇలానే చేస్తున్నారు. చాలా చాలా బాధాకరం తల్లి. ఒక్కసారి ఆలోచించాము పేరెంట్స్ కుంగిపోతారు తెలుసా తల్లిదండ్రులు. ఐ అండర్స్టూడ్ దట్. కాబట్టి నేను భయపడి తనతో మాట్లాడాను. ఇదంతా బయటకు వస్తే అనవసరంగా మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఎఫెక్ట్ అయ్యారు కదా. తనే నా మీడియాలో అన్ని పేర్లు తీసి స్పీకింగ్ వెరీ వల్గర్లీ నాకు ఇలాంటి మెసేజ్లు పెడుతుంది, ఇలా బ్లాక్ మెయిల్ చేస్తుంది. కాబట్టి నేను రావాల్సి వచ్చింది. చాలా వెరీ వెరీ అన్ఫార్చునేట్ అమ్మా. ఐఎమ్ రియలీ సారీ ఫర్ యూ. బికాస్ బ్రైట్ భవిష్యత్తు ఉండే all my family, all my friends, నాకు ఈ నా లైఫ్ టైంలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ తెలుసు తిన గురించి, తిన వల్ల నేను ఎంత సఫర్ అయ్యాను అనేది. ఆల్ మై ఫ్రెండ్స్ నో. 3 months. Why were you in rehab? Because I got addicted. Drugs addicted. Yeah, because of her only. She made me keep doing it. Even Mastan Sai kuda telusu. What drugs did you take? She made me do MDMA. బలవంతంగా తర్వాత దాదా నేను పడుకుంటే కూడా అక్క నా వల్ల కాదక్క ప్లీజ్ పడుకుంటా అంటే కూడా నన్ను లేపి దా దా
అంటే ఉదయం ఉన్నప్పుడే నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావా, నాతో అయితే నువ్వు చేయవా, ఇలా ఏదో ఒక టాపిక్ ఎమోషనల్గా ఏదో ఒకటి చెప్పి షీ యూస్ టు, ఇంకా మాకు వేరే ఆప్షన్ ఉండేది కాదు, వీ షుడ్ లిజన్ టు హర్ అంతే, లేకపోతే రచ్చరచ్చ చేస్తా. అంటే ఇది బహుశా నువ్వు చెప్పేది అర్థమవుతుందమ్మా, మీకు అది ఆ సిచ్యువేషన్లో నీకు విచక్షణకి కూడా తావు లేకుండా, స్కోప్ లేకుండా ఆ మా విధంగా ఇంటికి వెళ్ళి మా కార్ పలగొట్టేస్తా అని చెప్పి మా మదర్కి కాల్ చేసి బెదిరించింది కూడా ఆల్రెడీ. ఒకటింటికి జరిగిందండి, ఒకటింటికి అర్ధరాత్రి వాళ్ళ పేరెంట్స్ అలర్ట్ చేయడం, మేము ఇంటి చుట్టుపక్కల ఎవరైనా మనుషులు పెట్టడం. ఎందుకు అలా అంటే నువ్వు చెప్తేనా? యా, నేను తనకి సపోర్ట్ నిలబడాలంటుంది. నేను ఐ కాంట్ సీ, నేను తనకు ఒకటే చెప్పా, సపోర్టే కావాలండి. ఇఫ్ ఐ హావ్ టు కమ్ అండ్ సపోర్ట్ యూ, తనకు సపోర్ట్ కావాలి. అక్కడ న్యాయం లేదు, అన్యాయం లేదు, సపోర్టే కావాలి తనకి. ఇప్పుడు నిజం ఉంటే వి ఆల్సో కెన్ గో అండ్ స్టాండ్. ఒక ఆడపిల్ల Did you report that she has peddled drugs to you and మీరు డబ్బులు ఇచ్చి తీసుకునేవారా ఫ్రీయా? No, she never sold it to me. She always had with her in her house అన్నమాట. తను ఖర్చు పెట్టుకుంటూ. ఇంకా ఒక అమ్మాయి చెర్రీ అని చెప్పి. ఎన్నేళ్ళ పాపకి? తను 30 years. అసలు బుద్ధి ఉండాలి. వ్యక్తిగత బంధాలు ఎట్లా అయినా చావని శేఖర్, కానీ డ్రగ్స్ బలవంతంగా అసలు ఏ విధంగా ఇచ్చినా తప్పే, బలవంతంగా ఇచ్చి అలవాటు చేయడం అనేది ఇది ఎక్కడ ఏంటి సో ఎటువంటి ఆనందం ఇది? అంటే ఇంకేమన్నా అసలు అర్థం కావట్లేదు. ఒక కంపెనీ కావట 24 hours మేల్కొంటారు ఏదో చెప్పి. అది కానీ ఇవన్నీ ఒకటి ఐ వాంట్ మెయింటైన్, ఇవి మీరు ఆధారాలతో పాటు మీరు చూపిస్తున్న మీ వర్షన్. ఆఫ్ కోర్స్ లావణ్య వర్షన్ ఏమన్నా ఉంటే ఆవిడ చెప్పదలుచుకుంటే మాట్లాడదలుచుకుంటే షీ కెన్ కమ్ టాక్ టు ఐ డ్రీమ్ అండ్ తన వర్షన్ ఏంటో వినొచ్చు. బట్ మీరు చెప్తున్నారు నిర్ధారణగా. ఉదయ్ మీరు చెప్పండి, మీ తర్వాత ఎప్పుడు బయటపడ్డారు? 1.5 years ఇచ్చా విచ్ రీహాబ్ మీరు కూడా వెళ్ళారు రీహాబ్? మీకు అలవాటు కాలేదు? ఎలా మీరు అలవాటు కాకుండా ఎలా ఉండిపోయారు? అంటే తను ఫోర్స్ చేసేది కాదండి, తనకి నాకు ఎప్పుడు అవసరం ఉండేది. బేసికల్లీ కంపెనీ కావాలి, చెలికత్త కావాలి, చెలికాడు కాదు. ఓకే, ఒక్కొక్క పర్సన్ లేడీ పక్కకు పెట్టుకొని తను చేసే. డూ యూ రిగ్రెట్ అమ్మా తల్లి? ఎస్. ప్రీతి, యూ రిగ్రెట్? నో, అంటే నేను నా లైఫ్లో ఐ వాజ్ వెరీ హెల్దీ అండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఐ లాస్ట్ 10 kgs వెయిట్ నేను లాస్ అయిపోయా. దానివల్లనే మా మదర్ రికగ్నైజ్ చేశారు, ఈ అమ్మాయికి ఏదో అవుతుంది. అండ్ నన్ను చాలా డిప్రెషన్కి గురి చేసింది తను, నన్ను ట్రిగర్ చేయడం. నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే నా బిజినెస్ నా పార్ట్నర్స్ అందరికీ మెసేజ్లు పెట్టి, దీనికి జీవితం లేకుండా చెయ్యి నువ్వు, నీకు ఏది కావాలంటే అది ఇస్తా అని ఒక మగోడికి పెడితే హౌ అలా పెట్టినట్టు నీకు ఎలా తెలిసింది? ఐ హ్యావ్ చాట్స్ అండి. సాయి తెలియటం కాదండి, అతను కంపెనీ పెట్టిందనమాట. షీ స్టార్టెడ్ కంపెనీ, ఇట్స్ మార్కెటింగ్ కంపెనీ. సో దాంట్లో ఒక పార్ట్నర్ అనే పర్సన్కి నేను మెసేజ్ చేసి, తనకి నాకు మధ్య ఒక పెద్ద డిస్టర్బెన్స్ ఉంది, దాంట్లో కోర్టులో కేసెస్ ఫైల్ అయినాయి, తనకి ప్రీతి పర్సన్కి లావణ్య పర్సన్కి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు, మస్తాన్ సాయి అనే విషయంలో తిను హెల్ప్ చేస్తుందనే సిచ్యువేషన్లో తను తినని కంట్రోల్ చేయాలని చెప్పి తన పార్ట్నర్కి మెసేజ్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళ పార్ట్నర్ అదంతా విని భయపడి తనని ఆ పేజ్లో నుంచి అన్ఫాలో చేయడం జరిగింది, ఆ క్రెడెన్షియల్స్ మార్చడం జరిగింది, ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ వచ్చిన ప్రాజెక్ట్ తనని అంటే మిమ్మల్ని దాదాపు హెల్ప్లెస్ గా చేసేసి డిపెండెంట్ గా అయిపోయేలాగా చేయడం, అంతేనా? దిస్ హ్యాపెన్ 1.5 years ago, నాట్ నౌ. దాని తర్వాత మళ్ళీ తను షార్ట్ వే అని చెప్పి కంపెనీ క్రియేట్ చేసింది, ఇట్స్ AI మార్కెటింగ్ కంపెనీ. సో ఆ కంపెనీలో నుంచి కూడా తను ఆ ప్రాజెక్ట్ అంతా, ఆ వెబ్సైట్ మొత్తం సర్వర్ మొత్తం డిలీట్ చేపించేసింది ఆ చేసిన పర్సన్ తోటి. సో ఇలాంటివి చాలా రకరకాలు ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు, ప్రతిసారి నా ఫ్రెండ్స్ అందరికీ కంప్లీట్ గా ఫస్ట్ చెప్పు, పేరెంట్స్ కి చెప్పు, సో అందరు చూస్తున్న వాళ్ళకి చెప్పు, యు ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డ్రగ్స్. yes, I'm so happy for that. I'm really thankful for the rehab that I was in. And see, నాకు రియలైజ్ అయ్యింది, నాకు రియలైజేషన్ ఉంది, ఐ నో దిస్ ఈజ్ రాంగ్, బట్ ఐ హ్యాడ్ టు డూ ఇట్, ఐ హ్యాడ్ నో చాయిస్ అండ్ ఐ వాజ్ అడిక్టెడ్. అట్ అ పాయింట్ నేను అడిక్ట్ అయిపోయాను. అండ్ అంటే యు కుడ్ స్టే, విత్డ్రావల్ సింప్టమ్స్ వచ్చేవి. yes, I used to get sleep paralysis. When I was in rehab, I used to get sleep paralysis each and every day. ఒక గంట సేపు వరకు నేను నిద్ర నుంచి బయటికి రావడానికి యూస్ టు టేక్ సో మచ్ టైమ్ ఫర్ మీ. అండ్ ఒక పాయింట్ ఉంది, లైక్ నా సెల్ఫ్ నేను బెడ్ నుంచి పుష్ చేసుకున్నా కూడా నేను మెలకొచ్చేది కాదు, నాకు నిద్రలోనే నాకు పానిక్ అటాక్స్, స్లీప్ పెరాలిసిస్ అంటే నిద్రలో నుంచి ఇంకా బయటికి లెగడానికి చాలా టైం పడుతుంది. ఐ యూస్ టు గెట్ సో మచ్ ఇన్ మై హెడ్. మిగతా విషయాలన్నీ ఒకవైపు శేఖర్, ఈ దారుణమైన ఈ హ్యాబిట్ బారిన
పడేలాగా ఎవరు ఎవరిని చేసినా అది మహాపాపం. ఇలా ఎంతమంది మేడం? ఎంతమంది ఉన్నారు తల్లి నీకు తెలిసి? నాకు తెలిసిన తను ఒక అమ్మాయి. బట్ వై షీ నాట్, మీరు కంప్లైంట్ ఇచ్చారు తన మీద ఇప్పుడైనా? సో నా ఫోన్ ఎప్పుడైతే తీసుకుందో ఆ రోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉండండి, నార్సింగ్ పిఎస్కి వెళ్ళాను. సో ఆ రోజు నేను ఎఫ్ఐఆర్ కూడా రాసిచ్చాను వాళ్ళకి, కంప్లైంట్ రాసిచ్చాను. కానీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. నా దగ్గర పిక్చర్స్ ఉన్నాయి వాళ్ళకి రాసిచ్చాను. ఎందుకు ఫైల్ చేయలేదు? సో నేను ఆ రోజు వెళ్ళినప్పుడు తన పేరు మీద ఆల్రెడీ ఒక అబ్స్కాండ్ కేసు ఉంది, రేప్ కేసు ఉంది. ఆ రేప్ కేసులో మస్తాన్ సాయి ఇంకా లావణ్య అనే పర్సన్స్ ఇద్దరు అబ్స్కాండ్ అయ్యారు. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి సిగరెట్ తాగుతుంది, అమ్మాయి డ్రగ్స్ చేస్తుంది. ఆ అమ్మాయికి నీకేం సంబంధము? అసలు తన ఫోన్, నీ ఫోన్ తనని తీసుకొని వెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి పోలీస్ వాళ్ళు నన్ను రిటర్న్ క్వశ్చన్ వేయడం జరిగింది. ఆ రిటర్న్ క్వశ్చన్లో తన అబ్స్కాండ్ ఉంది, నిన్ను అరెస్ట్ చేయమంటావా అని చెప్పి అనడం జరిగింది. సో నేను దాని తర్వాత మళ్ళీ నాకు పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి. నేను ఇంకా వేరే వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి నా ఫోన్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఇంపార్టెంట్. దాంట్లో చాలా మంది స్టూడెంట్స్ డేటా ఉంటుంది, నేను రెగ్యులర్గా చేసే నా వ్యాపారాలు అన్ని దాంట్లో ఉంటాయి. సో అట్లాంటి ప్రైవసీ బ్రీచెస్ అయితే నాకు ఎఫెక్ట్ పడుతుంది, నన్ను సూ చేస్తారు జనాలు. సో అది అవ్వద్దు అని చెప్పి నేను పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఇంకా మీ ఫోన్ అక్కడే ఉందా తన దగ్గరే? టిల్ దట్ సెకండ్ తన దగ్గరే ఉంది. మొన్న ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా నా ఫోన్లో ఉన్న వీడియోస్ ప్రీతివి ఆ ఫేక్ అకౌంట్లో పెట్టడం జరిగింది. అండ్ దాని తర్వాత ఆ ఫేక్ అకౌంట్ నుంచి తను నాకు మెసేజ్ చేసింది. ఆ ఫేక్ అకౌంట్ అయిపోయిన తర్వాత అది 12 o'clockకి డియాక్టివేట్ అయింది. అసలు అంటే మీ ఫోన్ తన దగ్గర ఉంది, అది తను ఏ విషయమైనా తప్పెవరిదైనా ఒకళ్ళ వీడియోలో ఒకళ్ళు బయట పెడుతున్నారంటే ఎంత ఎలాంటి బుద్ధో అర్థమవుతుంది. బయట పెడుతున్నారని అందరివి తను ఇలానే చేస్తుంది. తను నాకు నిన్న మధ్యాహ్నం 1ంటికి నాకు మెసేజ్ చేసింది. ఏమనంటే నేను ప్రీతి వీడియోలు బయట పెడుతున్నాను, ప్రీతి కనుక మెసేజ్ ఉందా మీ దగ్గర? She texted from Raj Tarun phone because she's using Tarun's phone, పాత నంబర్. యాక్చువల్లీ ఆ ఫోన్ ఆవిడ పేరు మీద ప్రూఫ్ ఇచ్చి తీసుకున్నారు ఆ సిమ్ కార్డు. ఎప్పుడైతే వీళ్ళకి డిఫరెన్స్ వచ్చాయో ఈవిడ మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ ప్రూఫ్ ఇచ్చేసి రాస్తారు సిమ్ కార్డు, కొత్త సిమ్ కార్డు తీసేసుకున్నారు. అంటే ఇంత అసలు ఒక మనిషి ఇంత కాన్స్పిరసీస్ కి పాల్పడాల్సిన అవసరం ఏంటనేది ఇక్కడ పాయింట్. అందరి జుట్టు నా చేతిలో ఉండాలి. సాయి ఫోన్ కూడా అలానే తీసుకుంది. అందరి ఫోన్స్ అందరి పర్సనల్స్ తీసుకుని అందరిని బెదిరించి అందరితో ఆడుకునిద్ది. అంటే అందరు నా దగ్గరే ఉండాలి, అందరు నా మాటే వినాలి, వినకపోతే బ్లాక్మెయిల్స్ అవి పెట్టుకొని. దట్స్ ఆల్. అది విషయం. నేను ఇందాక రాజ్ కూడా చెప్పాడు కదా, అందరినీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని. ఇప్పుడు ఎవరు లేకపోయేసరికి చెప్పుల చేతిలో పెట్టుకుని తిరుగుతుంది. తన చేతులతో తను నాకు పెట్టిన మెసేజ్ అండి. వాట్ డస్ షీ మీన్ బై? చెప్పండి ఒకసారి చదవండి. ఆవిడ బెదిరించిన ఆ లైన్ చదవండి. సో బేసిక్గా నేను తన తమ్ముడిలాగా ఫీల్ అవుతుంది అనమాట. నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు రాను అంటున్నాను. సో దాంట్లో భాగంగానే చెప్పక మరి నాతో ఇష్యూ వద్దు నీకు అంటే టెల్ మీ హూ డిడ్ ఇట్. ఆ ఫేక్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారు అండ్ నాతో ఆ ఫేక్ అకౌంట్ నుంచి కాల్ వచ్చిందండి. నాకు కాల్ వచ్చి నాతో మాట్లాడారు. ఆ వాయిస్ ఎవరిది, ఆ పర్సన్ ఎవరు, అండ్ దాని తర్వాత నా ఫోన్, నా డేటా నాకు కావాలి. ఇప్పుడు మీరు ఇచ్చారంటే కనుక నేనేం ఎలాంటి ఇష్యూస్ పెట్టుకోను నేను మీతోటి. అండ్ రాస్తాడు కేసు అయినా కానివ్వండి, మీ కేసు అయినా కానివ్వండి, మేము ఇన్వాల్వ్ అవ్వము. బట్ ఇట్లాంటి టైంలో నా ఫోన్ అనేది నాకు కావాలి. అండ్ దాని తర్వాత ఉదయ్ నా తమ్ముడు, నువ్వు నా చెల్లివి కాదు, వెళ్ళి పని చూసుకో. ఉదయ్ ప్లీజ్ అయ్యి వస్తాయి వీడియోస్ బయటికి, చూసుకో. ఐ విల్ ప్రొటెక్ట్ ఉదయ్ ఫ్రమ్ దిస్. ఐ ఛాలెంజ్ యూ అండ్ ఐ ప్రామిస్ యూ. Lavanya is on phone, I think. Sure. Why not? రైట్. ఐ థింక్ లేదు, తను మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. కానీ అదే అర్థం కాని విషయం ఇంకా శేఖర్, అంటే ఇవన్నీ ప్రీతి చెప్తున్నారు, ఉదయ్ చెప్తున్నారు, వీరు చెప్తున్నారు, రాజ్ తరుణ్ చెప్తున్నారు. Come out then, be on my side. You have to clear. Then I leave everything. What does she want you on her side for? To be on her side. Say about Raj Tarun. Raj Tarun దుర్మార్గుడు చెప్పాలి. అండ్ రాజ్ తరుణ్ వల్ల ఇప్పుడు రాజ్ తరుణ్ దుర్మార్గుడు కావాలని వైపు చెప్తూ దుర్మార్గుడు ఎందుకు చెప్పిస్తారు ఎవరన్నా? అంటే నాకు అర్థం కాక అడుగుతున్నాను నిజంగా. అంటే తనకి ఇప్పుడు సపోర్ట్, ఇప్పుడు శేఖర్ భాష గారు ఎలా అలా కాదమ్మా ఉదయ్, అది కాదు నేను అడిగేది. ఇప్పుడు ఒక మనిషి కావాలన్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు. కాబట్టి లావణ్య ఇస్ హియర్ విత్ us on the phone. లావణ్య గారు, ఐ హ్యావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి, ఉదయ్ ఉన్నారు నాతో పాటు.
అండ్ శేఖర్ ఉన్నారు, శేఖర్ భాష కూడా. లావణ్య గారు ఎందుకు ఇన్ని అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి లావణ్య గారు మీ మీద? డెఫినెట్ గా మీరు చూస్తుండాలి. అలిగేషన్స్ అని మీరే అంటున్నారు, డెఫినెట్ గా అలిగేషన్స్. ప్రీతి అనే అమ్మాయి ఫస్ట్ చేస్తున్న అలిగేషన్స్ లో నేను అమ్మాయికి మా ఇంట్లో డ్రగ్స్ ఇచ్చాను, బలవంతంగా నోట్లో పెట్టారంటున్నారు. అది చాలా పచ్చి అబద్ధం అండి. లావణ్యతో కాదు, లావణ్యకు ముందు అమ్మాయి డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ అలవాటు ఉంది అన్నది నేను మీకు ఎంతమంది పేర్లతో రైట్ నౌ వీడియోస్ ఎవిడెన్సెస్ పంపిస్తున్నాను. ఛానల్ ప్లే చేయండి. ఈ ఛానల్ లో కాదు అమ్మా, ఒకసారి లావణ్య మీ పర్సనల్ విషయాలు బయటకి ఇస్తే బాగుంటుంది. మా పర్సనల్ పడుతున్నాయి. విషయాలు అనవసరంగా నా జీవితంలోకి వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఆ ఫేక్ అకౌంట్స్ కి నాకు కూడా సంబంధం లేదు. సైబర్ క్రైమ్ లో నేనే కంప్లైంట్ ఇచ్చాను. ఆ ఫేక్ అకౌంట్స్ ఎవరు ఏంటి, అసలు ఫేక్ అకౌంట్స్ నిజంగా వచ్చాయా, ఆ ఫేక్ అకౌంట్ కి నాకు సంబంధం ఉందా, నేను క్రియేట్ చేశానా లేదా అన్నది కూడా ప్రూవ్ అవుతుంది. లావణ్య ఒక్క విషయం చెప్పండి. లావణ్య స్టూడియోలో కూర్చోబెట్టి ఫోన్, నా గురించి ఉదయ్ ఫోన్ గురించి మాట్లాడిస్తుంటే అడగండి. మన స్టూడియో వాల్యూ తగ్గిపోవడం తప్ప ఏముండదు. మన స్టూడియో కాదండి ఇది ఒక్క నిమిషం. లావణ్య గారు అడగండి. రైట్, లావణ్య గారు ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు ఉదయ్ గారు ఫోన్ మీ దగ్గర ఉందా లేదా? ఉదయ్ నాకు డబ్బులు ఇవ్వాలండి 50,000. క్రేజీ. ఉదయ్ నాకు డబ్బులు ఇవ్వాలి. సో నేను వాళ్ళ తమ్ముడు నాకు కాల్ చేశాడు. నేను మనం టీవీలో ఉన్నప్పుడు. రైట్, ఒక్క నిమిషం. మీ తమ్ముడు ఒక్కసారి నిన్న ఉదయ్ గారికి ఫోన్ చేశారట. ఫోన్ చేసి మనం టీవీలో ఉన్నప్పుడు ఫోన్ చేశారట. ఫోన్ చేసి తను నాకు మా అక్కని ప్రొటెక్ట్ చేయాలని లేదు. బట్ కాదండి లావణ్య గారు ఒక్క నిమిషం. లావణ్య ఒక్క నిమిషం. ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో లేదో, అసలు భర్త ఉన్నాడా, డివోర్స్ అయిందా, అదంతా వాళ్ళ వ్యక్తిగత విషయం కదా. ఇక్కడ పాయింట్ ఏంటి, మీరు బలవంతంగా అలా కాదు, మీ వ్యక్తిగత విషయం కాదు. మీరు బయటకు వచ్చారు కాదు మీరు బయటకు వచ్చారు కాబట్టి దానికి స్పందిస్తూ మాట్లాడారు. బయటకు తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు ప్రీతి కూడా నేను ఫేక్ అకౌంట్ లో నేను పంపించా అని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉండొచ్చు, లేదా అది బయటికి వచ్చి ఉండొచ్చు. ఆ రెండిట్లో ఏది నిజమో నాకు తెలియదు. ఒకవేళ నిన్న మిస్అండర్స్టాండింగ్ 12ంటికి తను నాకు మెసేజ్ చేసిన తర్వాత 1ంటికి ఆ ఫేక్ అకౌంట్ మళ్ళీ ఓపెన్ అయింది. మేము క్లియర్ చేసుకుంటాము. లావణ్య గారు లావణ్య మీరు ఏం కోరుకుంటున్నారు అసలు మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి. ఎందుకంటే మీరే ఒకవైపు రాజ్ తరుణ్ ఎక్స్పోజ్ చేయాలని. నేనేమీ కోరుకోవట్లేదు వీళ్ళ నుంచి. నాకు మస్తాన్ సాయికి ఏముందో, నాకు రాజ్ తరుణ్కి ఏముందో మేము ఫైట్ చేస్తున్నాము. నాకు ఈ ఫైటింగ్ కి వీళ్ళ దాంట్లో సంబంధం లేదు. నేను సంబంధం పెట్టుకోదలుచుకోలేదు, రిప్లై కూడా ఇవ్వదలుచుకోలేదు. వీళ్ళకి నేను ఇచ్చానా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వమనండి, పోలీసులు యాక్షన్ తీసుకోమనండి, నేను అందుబాటులో ఉంటాను. అండ్ ఈమె నాకు ముందు ఎన్ని డ్రగ్స్ చేసింది అన్నది నేను స్టూడియోకి ఇప్పుడే పంపిస్తున్నాను. అది లైవ్ లో మీరు ప్లే చేయండి. అంటే మీకంటే ముందు, మీరు డ్రగ్స్ ఇచ్చే దానికంటే ముందు ప్రీతి డ్రగ్ అడిక్ట్. నేను డ్రగ్స్ ఇచ్చేదానికంటే ముందు కాదండి, కానీ ఇచ్చాను అని కూడా మీరు అది She just అలా agreed. కాదు. She just మీరే agreed. అన్నారు లావణ్య. స్టూడియో కాదు లావణ్య, మీరు ఇందాక మీరు వినండి ఒకసారి. మీరు ఇందాక ఫ్లోలో ఏమన్నారంటే నాకంటే ముందు కూడా వాళ్ళు డ్రగ్స్ చేశారన్నారు. అంటే మీరు చేశారనే కదా. She just agreed. అది కాదమ్మా, మీరు డ్రగ్స్ చేశారా లేదా? చేశానని ఎవిడెన్స్ చూపించమనండి. అయ్యో, పోలీస్ స్టేషన్ లో ఇప్పుడే తను నాతో వచ్చి నాకంటే ముందే అని మాట్లాడింది. లేదా డ్రగ్స్ చేశానని జైలుకి వెళ్ళడం అని కాదండి. కాపీ చూడండి నా దగ్గర. సో వన్ థింగ్ ఐ కెన్ సే, షీఈ్ లైయింగ్ సో మచ్. ఓకే, డ్రగ్స్ చెయ్యలేదు అని చెప్తే నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నాకు చేపించింది. నేను పిచ్చిదాన్ని అయితే కాదు కదా. ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా, నా ఫ్యామిలీ రెస్పెక్ట్, నా రెస్పెక్ట్, ఇంత మాట్లాడుతుంది నా పర్సనల్ లైఫ్ గురించి. ఆమెకి రెస్పెక్ట్ ఎంత ఉందో అందరికీ తెలుసు. లావణ్య మీద చేసిన అలిగేషన్ కి ముందు ఆ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు లేదు అని అక్కడే ఆమె చెప్తా మాట అయితే, లావణ్య ఫోటోస్ అయ్యి ఉండొచ్చు, వీడియోస్ అయ్యి ఉండొచ్చు. ఆమె బాధితులు అందరూ ఎవరైతే ఉన్నారో, అండ్ దీపిక అనే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి దగ్గర నుంచి అందరూ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము. అందరు ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయడం కాదండి లావణ్య. మీరు ఇక్కడ ఇది కోర్టు కాదు మాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేం కోర్టు కాదు. ఇక్కడ వీళ్ళు బాధితులు కాదు, వీళ్ళు బాధితులు. వీళ్ళు వచ్చి మీ మీద వీళ్ళే మరి why are you coming in media and putting my name out? Why are you putting my name out in media then? వచ్చామండి. సంవత్సరం క్రితం నేను ఆర్సీబీ PS లో కంప్లైంట్ ఇచ్చాను నా ఫోన్ గురించి అండ్ మస్తాన్ సాయి గురించి కూడా. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే కంప్లైంట్ ఇచ్చుకోమనండి, లేదా మా అడ్వకేట్ తో మాట్లాడుకోమనండి.
అయితే బట్ యువర్ సేయింగ్ మీరు ఎప్పుడు అసలు డ్రగ్స్ చేయలేదంటున్నారు అంతేనా లావణ్య? ఇస్ దట్ I can prove that she did drugs. I have videos, I have evidences she did it. I can prove it. I can prove it. రైట్ లావణ్య మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఈ డ్రగ్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కి సంబంధించిన చట్టాలని గౌరవిస్తూ డ్రగ్స్ కి మీరు అలవాటు పడకుండా ఇతరులకు కూడా మీరు పెడల్ చేయరని చెప్పి మేము ఆశిస్తున్నాం. చెయ్యలేదండి, నేను దేవుడి సాక్షిగా చెప్తున్నాను, నేను చెయ్యలేదు. అయ్యో ఓకే, థ్యాంక్ యూ లావణ్య, ఎస్ ఫర్ జాయినింగ్ us. సో ఇది సో అది విషయం. She just agreed. అయితే ఆవిడే She just agreed. పాయింట్ మీరు ఒక్కటి గమనించండి, అడిగిన మాటకి చెప్పకుండా మీటింగ్ అరౌండ్ బుష్ లాగా ఆమె పర్సనల్ లైఫ్ ఇవన్నీ చెప్పేసి ఆ అమ్మాయి అడిగాను కదా, అదే అందుకనే అక్షయ్ వాడు వీడు అంటే ఇదే చేసేది ఆ అమ్మాయి చేసేది ఇంటిమిడేషన్. ఏదో ఒక రకంగా సరే మీ దగ్గర సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అఫ్ కోర్స్ కోర్టు పరిధిలో తేలే విషయాలు కోర్టు పరిధిలో తేరుతాయి. అలాగే యూనో సమాజ పరిధిలో ఇలా ఇప్పుడు డిస్కషన్ ద్వారా స్నేహాలు ఏ విధంగా దారి తీయచ్చో ఇది ఒక పెద్ద తార్కాణం, ఇది ఒక పెద్ద ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మేమేమి అలా అని మేము లావణ్య About her, I actually సాయి మాట్లాడిన రికార్డింగ్ ఉంది మమ్మీ ఫోన్లో, 1 hour రికార్డ్. అందులో సాయి కూడా క్లియర్గా చెప్పాడు ఏంటంటే, అరే నేను కూడా చూశాను కదా, నిన్ను నిద్రపోతే నిన్ను లేపి మరీ చేపించిన రోజులు ఉన్నాయి ప్రీతి. విచ్ కాల్? What is that? There's nothing in that. No, she was telling how she behaved. Yeah, there are some other people also there. Coming out and వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. తన యాంగర్ ఇష్యూస్ కానీ గురించి ఏమండి, తన యాంగర్ ఇష్యూస్ నాట్ అబౌట్ her anger ఎంతమంది issues. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది, ఇవన్నీ అసలు అనవసరం. No, this is all డ్రగ్స్ చేయించడం Yes. ఇది సమాజ పరిధిలో చట్ట పరిధిలో నేరం, అంతవరకే we will talk. Because see, if she has anger issues and she has threatened, please everybody go file a complaint. I will. With I whatever want to go evidences you legally have. only. సెకండ్ థింగ్ తల్లి, ఒక అలవాటు బారిన పడిపోవడం ఎంత ఈజీయో ఇప్పుడు యు ఆర్ లివింగ్ ఎగ్జాంపుల్. Yes. ఐఎమ్ షూర్ యూ రియలైజ్ దట్. Yes, I మై realized హార్ట్ it. రీచెస్ అవుట్, బ్రైట్ ఫ్యూచర్ ఉన్న అమ్మాయి నువ్వు. Yes. అలా అర్థమైంది Yes, I know. నేను అది రియలైజ్ అయ్యాను కాబట్టి నేను ఐ ప్లానింగ్ టు ఓపెన్ అ రీహాబిలిటేషన్ సెంటర్ ఆల్సో ఫర్ విమెన్, బికాస్ ఐ డోంట్ వాంట్ women like me to suffer. ఫస్ట్ in addiction. రీహాబిలిటేట్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. అంటే Yes. డ్రగ్స్ మాత్రమే Yes. కాదు, ఈ ఇష్యూ లోంచి బయటికి రావాలి. బికాస్ Yeah. ఇది చాలా చినికి గాలి వాళ్ళైంది. ఫైనలీ వాట్ వుడ్ యు లైక్ టు సే శేఖర్? లావణ్య మాటలు విన్నారు మీరు. And as a fair chance- ఎవరైనా సరే తన గురించి మాట్లాడడానికి వస్తే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో నీకు అది ఉంది కదా, ఇది ఉంది కదా, కాబట్టి నోట్ మూసుకో, నీకు అది ఉంది కదా, ఇది ఉంది కదా, ఇదే పని. అంటే నా వ్యక్తిగత జీవితం కదా, రాస్తాడు పర్సనల్ లైఫ్ లో ఏముంది ఇస్తారు. అదే అంటున్నాను. ఇప్పుడు మీరు అడిగారు చాలా క్లియర్ గా, ఈ పాయింట్ ఎవరు అడగలేకపోతున్నారు. అమ్మ ఆ అమ్మాయికి భాషలో ఏముందో, అమ్మాయికి డైవర్స్ అయిందో, ఏమైందో, ఇవన్నీ ఎందుకు మీరు మాట్లాడమని మీరు ఒక్క జర్నలిస్టే కరెక్ట్ గా అడిగారు ఇవాళ. ఈ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకమ్మా బీటింగ్ అరౌండ్ దిస్ పాయింట్ అర్థం కాలేదా నీకు? పాయింట్ అర్థం చేసుకొని మాట్లాడు. ఏం అడిగావు, నువ్వేం చెప్తున్నావు? జస్ట్ బికాస్ ఆ అమ్మాయి నోరు ముంచడానికి ఆ అమ్మాయి పాస్ట్ అంతా తీసుకున్నమాట. సింపుల్. ఇక్కడ ఒకటే అర్థమవుతుంది. ఆల్ కన్సర్న్డ్ పార్టీస్ తో ఒకటేనండి, ఎవరికి నిజంగా ఏ బంధాలు, ఏ సంబంధాలు, అవి క్రమం అక్రమ ఇవన్నీ పక్కన పెట్టేస్తే చట్ట పరిధిలో, సమాజ పరిధిలో తప్పు రైట్ ఇంతవరకు సమాజ శ్రేయస్సు వరకే మనం ఇవాళ న్యూస్ రూమ్ లో మాట్లాడదాం. తప్పకుండా ప్రీతి, ఐ హోప్ యూ రికవర్ ఈవెన్ మోర్ Yes. అండ్ యూ బ్రేస్ అప్ అండ్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. Yeah, అండ్ అలాగే definitely. ఉదయ్, మీకు కూడా నేను వయసులో పెద్ద వాళ్ళకి చాలా మంది ఉన్నారు, నేను ఉన్నాను, నాతో పాటు చాలా మంది ఉన్నారు. తప్పకుండా మేడం. వెన్ యూ ఇంట్రడ్యూస్ సంబడి, వాళ్ళ పూర్వాపరాలు తెలుసుకోవాలి. ఓకే, మీరు చెప్తున్న దాన్ని బట్టి మీరు తెలియకుండా ఒక దానిలోకి వాక్డ్ ఇన్. అంటే And she also came in. పర్సనాలిటీస్ బట్టి అవును, తెలుసు. పర్సన్ చాలా స్వీటెస్ట్ పర్సన్. రాజ్ తరుణ్ విషయంలో మీరు బహుశా తనకి క్లోజ్ కాబట్టి మీరు యూ హ్యావ్ మేక్ ఇట్ క్లియర్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇక్కడ తను చేస్తున్న అలిగేషన్స్ కావచ్చు, తను మాట్లాడే టోన్ కావచ్చు, తప్పకుండా షీఈ్ నాట్ సంబడి యూ విల్ ఇమీడియట్లీ అసోసియేట్ విత్. ఐ డోంట్ నో ఎందుకు ఎక్కడ పొరపాటు జరిగిందని. శేఖర్, మీరేం చెప్పదలుచుకున్నారు? ఇది డ్రగ్స్ పెడలింగ్ కావచ్చు, లేకపోతే డ్రగ్స్ చేసిన దానికన్నా ఇది చాలా పెద్ద నేరం, చాలా పెద్ద నేరం. చిన్న పిల్ల, ముక్కు పచ్చలాడిన పిల్ల, ఆ పిల్లకి అంతకు ముందు నుంచి మీకు అలవాటు ఉందని చెప్పి తను నేను 1 hour లో పంపిస్తాను మీకు మొత్తం అంతా అంటుంది. ఇవన్నీ కూడా తిను నా ఫ్రెండ్స్ అందరికి కాంటాక్ట్ అయ్యి తిన దగ్గర ఉన్న ఫోన్ లోనే మేము తనతో చేసిన వీడియోస్ అవన్నీ తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తుంది మమ్మల్ని ఇప్పుడు. దట్ ఈస్ ది మెయిన్ థింగ్ షీఈస్ డూయింగ్. దట్ ఈస్ వై ఐఎమ్ స్కేర్డ్ అండ్ ఐ కేమ్ అవుట్. ఇప్పుడు డోంట్ బి స్కేర్డ్. You have come out, you've been brave, you have come out and all that.
సో జస్ట్ బీ బోల్డ్. అండ్ తప్పకుండా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. ఇది పెంట చేసి అంటే తల్లిదండ్రులు అనుకుని రచ్చరచ్చ చేసి ఉన్న రొచ్చంతా బయట పెట్టుకుని ఇక్కడ ఎవ్వరికి ఇట్ వోంట్ సర్వ్ ఎనీబడి. దయచేసి అందరూ ఇంకా గౌరవప్రదంగా దీని గురించి ఇంకా ఈ డ్రగ్స్ వరకు మాత్రం తప్పకుండా అలర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ని. అండ్ యాక్చువల్లీ చాలా పెద్ద విషయము, ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదు. పీపుల్ హ్యాస్ టు బి వెరీ కాన్షియస్ అబౌట్ దిస్. ఎస్. అండ్ మనం చూస్తున్న ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి ఇవంతా. అండ్ సిమిలర్లీ విత్ డ్యూ రెస్పెక్ట్, రాష్ట్రం స్వయంగా తన మాటల్లో చెప్పారు లీగల్గా ఆయన అవసరమైతే తేల్చుకుంటాను అని చెప్పి. వాళ్ళిద్దరు బంధాల్లో మీరు ఇప్పుడు వచ్చి ఒకళ్ళని వెనకేసుకురావడం, వాళ్ళని వెనకేసుకురావడం వల్ల మీ దాని గురించి మీరు మాట్లాడండి. ఎందుకంటే అగైన్ అక్కడ రాష్ట్రం తను ధైర్యంగా చెప్తున్నారు, నా తప్పు ఉంటే నేను మోకరిల్లి అని. అసలు యాక్చువల్లీ మేము వచ్చే ముందు కూడా మాకు కాల్ చేశారండి ఆ పర్సన్, మీరు నా గురించి అయినా కానీ చెప్పండి. తను అసలు చేయలేదే అనే చెప్తుంది. దట్ ఈస్ అ లై. మీకు అంత ఈజీగా అసలు చేయలేదని ఎంత ఈజీగా చెప్పేస్తుందండి, ఎంత ఈజీగా. నేను ఇక్కడ ఒక బాధ్యతరాలనండి. నేను నా ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అయిందో నాకు తెలుసు. ఐ కెన్ గెట్ యూ మై రీహాబ్ ఆల్ ప్రూఫ్స్. ఆ రీహాబ్ ఓనర్స్ కి అందరికీ తెలుసు. అంటే నాకంటే ముందు ఇందాక అన్నారు కాబట్టి ఆవిడ ఫ్లోలో అన్నారు, అది వేరే సంగతి. బట్ ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్, చట్టం ద కోర్ట్ విల్ ప్రొసీడ్. అండ్ యూనో పోలీస్ స్టేషన్ మనకి ఉన్నది కూడా దానికోసమే. పోలీసులు దీన్ని దర్యాప్తు చేస్తారు. ఎన్సీబీ ఉంది, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. తప్పకుండా ఈ డ్రగ్స్ మూలాల్ని అసలు పూర్తిగా తీసేయాలి. చాలా దారుణంగా ప్రబలుతోంది ఇప్పుడు. చాలా మంది చాలా జీవితాలు కోల్పోతున్నారు, ఇంకా చాలా జరుగుతున్నాయండి బయట. కాబట్టి మీరు ప్రీతి నెక్స్ట్ కెరియర్ ప్లాన్ ఏంటి చెప్పు. I actually want to start something that will be helpful for mental health actually. అవన్నీ ఇప్పుడు అనిపించడం చాలా సహజం. కాకుండా ప్రాక్టికల్ గా వాట్ యు వాంట్ టు డూ అనేది కెరియర్ ప్లాన్. అంటే ఈ ఇప్పుడున్న స్థితిలో అలాగే అనిపిస్తుంది. Not about this. ఇది ఒకటే డిఫైనింగ్ స్టేట్మెంట్ కాదు కదా. No, I'm into marketing actually. Marketing? Yeah. నీకు కావాల్సిన digital marketing, influencer marketing. This is what I do. This is my first field actually గా మార్కెటింగ్ చేస్తాను అన్నమాట. సో దట్ ఈస్ మై ఫీల్డ్. చాలా డ్రామా జరిగింది అసలు బాబోయ్. అసలు ఇంత ఆ బూతులు తిట్టుకోవడాలు ఏమిటి, ఆ భాషలు ఏమిటి అర్థం కావట్లేదు, తల్లిదండ్రులు అంటవేమిటి ఏమిటో. శేఖర్, ఫైనల్ యువర్ వర్డ్. ఐ జస్ట్ ప్రెజెంట్ ద ఎవిడెన్స్, యు డిసైడ్. అంతే రైట్. ఉదయ్ అండ్ ప్రీతి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శేఖర్, మీకు కూడా ధన్యవాదాలు. అండ్ అలాగే చూసిన ప్రేక్షకులకు కూడా శతకోటి నమస్కారాలు.